హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, చాలామంది ఇంట్లో కూర్చొని వర్క్ చేయడం ఇష్టపడతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు లేడీస్ అయినా స్టూడెంట్స్ అయినా ఓకేనా. స్టూడెంట్స్ అంటే కంప్లీట్ చేసుకుంటారు, డిగ్రీ ఖాళీగా ఉంటారు, జాబ్స్ కోసం ట్రైల్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఇంకా లేడీస్ పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఒక జాబ్ కావాలి, బయటికి వెళ్ళలేరు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. పర్మనెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. డెల్టెక్ అనే కంపెనీ నుంచి కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ ఉద్యోగాలు వచ్చాయి. ఇంట్లో కూర్చొని ఈ ఉద్యోగాలు చేయాలి. పర్మనెంట్ ఉద్యోగాలు. శాలరీ ఎంత తెలుసా? 44,000 రూపాయల జీతం ఫ్రెషర్స్కి. అంటే ఏమీ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు, మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంటే చాలన్నమాట. వీటికి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. కాబట్టి ఏ ఒక్కరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా, ఆడవాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవ్వరు కూడా అస్సలు ఈ అవకాశాలని మిస్ చేయొద్దు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి అనుభవం కూడా ఏం అవసరం లేదు కాబట్టి, అలాగే ఫీజు కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసేయడమే. వచ్చిందో జాబ్, లేదంటే ఇంకో జాబ్కి ట్రై చేస్తాం, అంతే కదా. ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే అందుకంటే ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీకు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఫేక్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అది ఫేక్ రియల్ అని క్రాస్ చెక్ చేసి ఇది రియల్ అన్నప్పుడే మీకు వీడియోస్ తీసుకొస్తాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా అలా పెట్టుకుని మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ అవకాశం ఎవరు విడుదల చేశారంటే డెల్టెక్ అనే కంపెనీ విడుదల చేసిందండి. ఇక్కడ నుంచి మనకు చూడండి, 14th నవంబర్న ఈ యొక్క జాబ్ పోస్ట్ అయితే చేయడం జరిగింది. అకౌంటింగ్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అని చెప్పి. ఈ ఉద్యోగాల పేరు ఏంటంటే అకౌంటింగ్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అండి. ఇక్కడ ఇండియా బేస్ కంపెనీ అనమాట. ఇక్కడ అది గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. ఇండియాలో మనకి రిక్రూట్మెంట్ చేస్తున్న రిమోట్ అంటే పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ చేసుకునే అవకాశం అనమాట. ఈ డెల్టెక్ అనేది ఏం చేస్తుంది అంటే, వివిధ క్లయింట్స్ ఉంటారు, బిజినెస్ అంటే డెల్టెక్ అనేది ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ అనమాట. అంటే వివిధ కంపెనీలకి, వివిధ ప్రాజెక్టులకి సాఫ్ట్వేర్లను డెవలప్ చేయడము, ఇలాంటి పని అయితే చేస్తూ ఉంటుంది. అది కంపెనీ యొక్క మెయిన్ వర్క్ అనేది. ఇక్కడి నుంచి వీళ్ళు ఏమంటున్నారు అంటే అకౌంటింగ్ కస్టమర్ సపోర్ట్ అనలిస్ట్ అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారండి. అంటే డూ యూ లైక్ గెట్టింగ్ టు నో పీపుల్, డూ యూ లైక్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్, వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ టు జాయిన్ అవర్ టీమ్ అండ్ గ్రో దేర్ టాలెంట్ అండ్ కెరీర్. యాజ్ అన్ అకౌంటింగ్ సపోర్ట్ అనలిస్ట్, you will be helping our customers resolve their questions and issues for the vintage point product through phone, chat and email. బాగా క్లియర్గా చెప్పారు కదా. మీరు కస్టమర్స్కి హెల్ప్ చేయాలంట. ఎలా హెల్ప్ చేయాలి? మీరు ఫోన్ ద్వారా, చాటింగ్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏం హెల్ప్ చేయాలి? అకౌంటింగ్ సంబంధించి కస్టమర్స్ అంటే ఈ బ్యాంక్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు డెవలప్ చేసి ఇస్తూ ఉంటుంది కదా, చాలా కంపెనీస్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు క్లయింట్స్ రూపంలో. మాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి, మా రిక్వైర్మెంట్స్ ఇవి అని చెప్పేసి. దానికి సంబంధించిన లావాదేవీలు, అకౌంటింగ్ ఉంటుంది కదా, అదంతా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ వస్తే హెల్పింగ్ చేయాలి, రీసాల్వ్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. అర్థమైంది కదా. క్లియర్గా ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగే మీకు ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఏంటి వర్క్ అనేది, ఎందుకంటే ఇక్కడ మనకు ఏమీ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు కాబట్టి వీళ్ళు ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారు. ఆ టూల్స్ ఎలా ఉపయోగించాలి, ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ టూల్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ట్రైనింగ్ అయితే వీళ్ళు ఇస్తారండి. అయితే మనకు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, ఇంకా బోత్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్స్తో మాట్లాడాలి కదా, ఇంకా ట్రబుల్ షూటింగ్ చేయగల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మీకు. ఒక టీమ్ మెంబర్గా మీరు వర్క్ చేయగలగా సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కదండి. ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏదర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్స్ ఆర్ రిలేటెడ్ కాలేజ్ ఆర్ డిగ్రీ. మీకు డిగ్రీ ఉన్న అకౌంటింగ్ సంబంధించి అంటే బీకామ్ ఇలా బీబీఏ ఇలా అకౌంటింగ్ సంబంధించి రిలేటెడ్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. నార్మల్ డిగ్రీ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక మీకు కస్టమర్ సర్వీస్ పైన ఏమైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది ప్లస్ అవుతుంది అని చెప్తున్నారు అంతే. ఇక మనము ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదండి. శాలరీని గూగుల్లో చెక్ చేస్తే 44,000 పైగానే ఉంది. దీనికి అప్లై చేయాలి అని మీరు అనుకుంటే ఇక్కడ మనకు కింద చూడండి, ఇక్కడ అప్లై టు జాబ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, చూజ్ యువర్ సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. మనం గూగుల్ ద్వారా సైన్ అవ్వచ్చు, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ద్వారా కూడా సైన్ అవ్వచ్చు, మన ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఇచ్చి మనం సైన్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా సైన్ ఇన్ అయ్యేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని జాబ్స్కి అయితే అప్లై చేయాలి. క్లియర్. కింద లింక్స్ ఉన్నాయి, మర్చిపోవద్దు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.